దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 11:22. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. చూడండి, ఈ లోక నివాసులందరూ కూడా తమను సృష్టించిన సృష్టికర్త యందు ఎంత మాత్రము విశ్వాసముంచకుండా ఈ లోకములో ఉన్న వాటి యందు విశ్వాసముంచి జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే విశ్వాసము అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి వన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది కనుక మరి మనందరము కూడా దేవాది దేవుని యందు మాత్రమే విశ్వాసముంచేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములు పొందుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, మరి అగ్ని బలములు చల్లార్చారు, ఖడ్గదారిని తప్పించుకున్నారు, అన్యుల సేనలు పారదోలారు, యుద్ధములో మరి పరాక్రమశాలులుగా నిలిచారు. ఇంకా ఎంతో గొప్పగా విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలను పొందుకున్నారు. కనుక మరి ఈ లోక నివాసులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మరి ఆయన కృప ద్వారా మాత్రమే రక్షించబడతారు. ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప కార్యములను చేయగలుగుతారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించుట అనేది ఇది ఎవరి వల్ల కలిగినది కాదు, కానీ దేవుని యొక్క మహావరమే. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయం అంది మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యములను వీరికి దయచేయండి అయ్యా. వారి కుటుంబాల్లో నీ శాంతి, సమాధానం, నెమ్మది ఎంతగానో దయచేయండి అయ్యా. కోర్టు కేసుల నుంచి విడిపించండి. సంతానం లేని వారికి సంతానము దయచేయండి. చదువులో వెనకబడిన బిడ్డలకు జ్ఞానము, తెలివి, ఆసక్తి, పట్టుదల దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, ఉద్యోగాల్లో పదోన్నతిని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎంతో గొప్పగా నీ ప్రజలకు అన్ని విధాలుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారి ప్రార్థనలు అంగీకరించండి అయ్యా. ప్రతి ఒక్క సాతాను శక్తుల నుంచి విడిపించండి నాయన. దినమంతా నీ ప్రజలకు తోడయుండి గొప్పగా నడిపించమని, కీడు శోధన పనులు తప్పించమని యేసు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.